హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు ప్రత్యేకమైన దినంగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటయ్యా ఈరోజు ప్రత్యేకమైన దినం అంటే హ్యాపీ ఫాదర్స్ డే. హల్లెలూయా. హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే తండ్రుల దినము. తండ్రుల దినం అంటే ఆ యొక్క ప్రతి తండ్రికి కూడా ఈ ఫాదర్స్ డే వెనుక ప్రేమ ఉంటుంది, ఒక త్యాగం ఉంటుంది. ఫాదర్స్ డే అనగానే మన తండ్రికి వెళ్ళి నాన్న ఈరోజు ఫాదర్స్ డే కనుక నేను విష్ చేస్తున్నాను, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అనగానే తండ్రి సంతోషపడతాడు. ఎందుకంటే ఆ బిడ్డ నోటితో ఏమంటుంది, హ్యాపీ ఫాదర్స్ డే అనగానే తండ్రి మురిసిపోతాడు. ఎందుకు మురిసిపోతాడంటే దీని వెనక తండ్రి ఫాదర్స్ డే చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక దినమును కల్పించున్నారు. మదర్స్ డే అని, లవర్స్ డే అని, అట్లా ఒకటే ఈ తండ్రిని గుర్తించి ఒక దినముగా వాళ్ళకి సెలబ్రేట్ చేయాలి. ఈ ఫాదర్స్ డే వెనక ఒక త్యాగం ఉంది. తనకు తాను బ్రతుకుని జీవించుకోవడం కాదు, తన బిడ్డల కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాడు ప్రతి తండ్రి. బిడ్డల్ని ప్రేమించిన ప్రతి తండ్రి చేసే పని ఏంటంటే తన కోసం తను బతకడం, సాక్రిఫైస్ చేస్తాడు. తన బ్రతుకునే త్యాగం చేస్తాడు. ఎందుకు? బిడ్డలకి చేస్తాడు. తను చదువుకున్నా చదువుకోపోయినా బిడ్డలు చదువుకోవాలని చూస్తాడు. తన అన్నం తినపోయినా బిడ్డలు కడుపు నిండి ఉండాలి అని చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ ఉంది, త్యాగం ఉంది. ఇక్కడ ఏంటి? తను చదువుకున్నా చదువుకుపోయినా నా బిడ్డలు బాగా చదువుకోవాలని తను త్యాగాన్ని చేస్తాడు. నేను తినపోయినా వారు తిన్నారా లేదా, వాడు కడుపు నిండిందా లేదని చూస్తాడు. ఇది త్యాగం. దీని వెనకాల ప్రేమ కూడా ఉంది. చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు నడిపిస్తూ ఉంటే ఇక అక్కడి కింద పడిపోతానికి చేయి పట్టుకుని నడిపిస్తాడు తండ్రి. ఒక బాటసారిగా ఉంటాడు. అడుగులు తప్పటడుగులు వేస్తున్న మనకి తండ్రి చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఇప్పుడు మనం చాలా మంది చూస్తాం, పుట్ల కాడికి తీసుకెళ్తాం, ఇప్పించడం, షాపుకి తీసుకెళ్తాం, నడిపించడం, చిన్న బళ్ళ మీద నెక్కిచ్చి తిప్పడం, అవన్నీ మనం చూస్తాం. అదంతా ప్రేమ. తనకి ఏ అక్కర్లో అవసరం లేదు, ఏది కావాలన్నా ఆ బిడ్డకే చూసుకునేది తండ్రి. తండ్రి చూసుకుంటాడు. తల్లి ఇల్లు చక్క పెడితే తండ్రి సకలం మొత్తం చక్క పెడతాడు. ఎందుకంటే సమస్తము భార్యకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, కూతురికి ఏం కావాలి, కొడుకుకి ఏం కావాలి, వాళ్ళ తల్లిదండ్రులకి ఏం కావాలి, అన్ని సమస్తము భర్త కుటుంబానికి యజమాని అయినటువంటి ఆయన తండ్రి కోసం పోషిస్తాడు. హల్లెలూయా. ఫాదర్స్ డే అని, హ్యాపీ ఫాదర్స్ డే అని తల్లి బిడ్డలో చెప్పగానే తండ్రి సంతోషపడతాడు ఆ విషయం చెప్పగానే. ఎందుకంటే అది ఒక త్యాగానికి గుర్తు. వారి త్యాగం, వారి జీవితం ఘనంగా పెట్టారు. అందుకని ఫాదర్స్ డే జరుపుకునేప్పుడు చాలా మంది చెప్పగానే సంతోషపడిపోతారు హ్యాపీ ఫాదర్స్ డే అని. త్యాగము, ప్రేమ ఇందులో ఉంది కనుక. హల్లెలూయా. అయితే మన తండ్రి అయిన దేవుడు మనకిచ్చినటువంటి ప్రేమ, త్యాగం. హల్లెలూయా. ఈ ఫాదర్స్ డే మనకి కూడా మన తండ్రి అయిన దేవుడు యేసుప్రభువు చెప్పిన మాట మనకిచ్చిన ప్రేమే. హల్లెలూయా. ప్రతి ఇంట్లో తండ్రి ప్రేమ చూపుతాడు. ప్రతి ఇంట్లో తండ్రి తన కుమారులు బాగుండాలని, తన పట్ల ప్రేమను చూపాలని, ప్రతి వస్తువు కొనివ్వటంలోనూ సంతోషపడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అనగా అట్లాగే మన పట్ల మన తండ్రి అయిన దేవుడు కూడా ప్రేమను చూపాడు. ఆయన ప్రేమని చూపించాడు. హల్లెలూయా. ఆయన ప్రేమను చూపించి త్యాగాన్ని చూపించాడు. త్యాగం ఏం చేశాడు? సిలువుని, ప్రాణాన్ని అర్పించాడు సిలువు మీద. కొంత వాక్యం చూసుకున్నాం. ప్రకటన గ్రంథం 1:6 ఒకసారి చూసుకున్నాం.
మనలను ప్రేమించుచు ఆ, తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించడానికి హల్లెలూయా. హల్లెలూయా తన మనల్ని ప్రేమించంట తన రక్తం వల్ల మన పాపములను విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాస్తుంది అక్కడ? మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మనకున్న పాపాల నుండి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. త్యాగం చేశాడా లేదా? మరి మనం కూడా వేసే ఫాదర్స్ డే చెప్పుకోలేదా? హల్లెలూయా. హ్యాపీ ఫాదర్స్ డే అని మన తల్లిదండ్రులకి అలా చెప్పుకుంటాం. మన తండ్రి దేవునికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. మన నిజమైన తండ్రి ఆయన, రాజులకు రాజు, తండ్రులకు తండ్రి, ప్రభువులకు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఇక్కడ ఏంది? ప్రేమ ఉంది. ప్రేమించుచు, మనల్ని ప్రేమించుచు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించు వాక్యం ఉంది. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించాడు. హల్లెలూయా. ప్రతి ఇంట్లో తన తండ్రి బిడ్డల కోసం ఎంత పోరాటం చేస్తాడు. చాలా పోరాటం, తన జీవితాన్ని త్యాగం పనంగా పెట్టేస్తాడు. నా బిడ్డలు బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, నేను బాగోపోయినా పర్వాలా, నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి. నా జీవితం నాశనం అయిపోయింది, అయినా నా పిల్లలు బాగుండాలి అని తండ్రి ఎంతో తపన పడతాడు. తనకు మా ఒంటి మీద మంచి బట్ట లేకపోయినా, చిరిగిపోయి వేసుకున్నా పిల్లలకు మాత్రం మంచి బట్టలు కొంటాడు. మంచి ఖరీదైన బట్టలు వాళ్ళు తిరగటానికి మంచి బట్టలు కొంటాడు, మంచి పుస్తకాలు కొంటాడు. ఏదైనా తిండి తినడానికి లేకపోయినా మంచి భోజనం వాళ్ళకు పెట్టిస్తాడు. ఇది బాడా బినింది అయినా వాళ్ళకి స్నానం వస్తువులు పెడతాడు. ఎందుకంటే బిడ్డలకి శ్రమ కలగకూడదు, బిడ్డలకి ఏది లోటు ఉండకూడదని తండ్రి సాక్రిఫై చేస్తాడు తన జీవితాన్ని. అట్లాగే మన తండ్రి అయిన యేసు ప్రభు వారు కూడా మన కోసం ఏం చేశారు? ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు. హల్లెలూయా. బిడ్డలకు ఏమవకూడదని ఈ ప్రాణాన్ని పెట్టాడు, త్యాగం చేశాడు. పాపం అనేది వీరి మీద ఉంది. ఈ పాపం వల్ల వీళ్ళు నరకప్రాయాలు అవుతారేమో అని తన ప్రాణాన్ని అర్పించాడు. అర్పించి పాపములను కొట్టివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యం చూసుకుందాం. మొదటి కొరింథీయులు 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి ప్రేమ బిడ్డల మీద ఏముంటుంది? ప్రేమ తగ్గుద్దా? పిల్లల మీద ప్రేమ తగ్గదు. కోప్పడతాడు పైకి, కానీ ఆ క్షణమే బాధపడిపోతారు. పిల్లలు నాశనం కొట్టాను, ఫోన్లే వాడిని ఇప్పుడు పట్టపోతే స్కూల్కి వెళ్ళడు, వాడిని ఇప్పుడు పట్టపోతే పొద్దున భవిష్యత్తులో దొంగలు అయిపోతాడు, మంచి అలవాటు. సరే మనసు చంపుకొనైనా వాడిని కొట్టి ప్రయోజనం చేస్తాడు. ఈ రోజున ఈ పిల్లల్ని ఎవరు కొట్టట్లా, జ్ఞానం ఎక్కువైపోయింది. వాడు ఏదంటే అదే, వాడు చదివితే చదువుతున్నాడు, లేకపోతే లేదు, ఆగిష్టం, ఆడికి నచ్చిన ఫోను, ఆడికి నచ్చిన గేమ్, అట్ట అయిపోయింది. కానీ పట్టించుకునే తల్లిదండ్రులు ఉంటే వాడు ఎలా వెళ్తాడు? సాఫ్ట్వేర్ ఉద్యోగం టైప్లోకి వెళ్తాడు. మంచి లక్షణాలు ఉంటాయి, మంచి ఉద్యోగం చేస్తాడు, మంచి చదువుని చదువుకుంటాడు, అన్నింటినీ పొందుకుంటాడు. మంచి తండ్రి తాను నేర్పవలసింది నేర్పితే. అదే మంచి తండ్రి కానప్పుడు ఏమవుద్ది? నీ ఇష్టం నెరవేర్చుకోరా అంటాడు. నీ ఇష్టమే చేసుకో, నీకు నచ్చినట్టు బతుకొని కుమారుల్ని విడిచిపెడతాడు. అయితే మన తండ్రి కూడా ఏమంటున్నాడు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడుచుకుంటే పాపానికి అతి దగ్గర అవుతాడు. అలాగ వద్దని చెప్పి ప్రభు మనల్ని గద్దిస్తున్నాడు. గద్దించి ఏం చేస్తున్నాడు? వాక్యం వైపు నడిపిస్తున్నాడు. వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు, శ్రమల ద్వారా గద్దిస్తున్నాడు. శ్రమలు మనకు పెట్టి కన్నీరు తెప్పిస్తున్నాడు. నీకు వచ్చిన కన్నీరు ఆయన కూడా కారుతున్నాడు. అయ్యో నా కుమారుడు ఏడుస్తున్నాడు, అయ్యో ఏడ్చినా పర్వాలా. ఆ ఏడ్చిన క్షణం కన్నీరు, కంటిలో కన్నీరు ఉంటాయి, కానీ తర్వాత తుడుచుకుంటాడు, వాడు బాగుపడతాడు. తండ్రి పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు కొడితేనే వాడు స్కూల్కి వెళ్తాడు, మనం చదువుకుంటాడు. వెళ్ళకపోతే వెళ్ళిపోయాడులే, ఇంట్లోనే ఉన్నాయంటే వాడు ఏం చదువుకుంటాడు? చదువుకుంటాడా? చదువు అవ్వదు. ఏం చేస్తాడు? పనికి వెళ్తాడు. పనికి వెళ్ళేవాడు తగు మాత్రం పనే చేస్తాడు, రోజువారీ పని చేస్తాడు. పని ఉంటే పని చేస్తాడు, లేదు
అదే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేస్తాడు. హల్లెలూయా. తండ్రి మాట అన్న కుమారుడు ఏమవుతాడు? ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేస్తాడు. అవునా కదా? తండ్రి మాట వినవాడు పని ఉన్న రోజు పని చేస్తాడు, పని లేని రోజున పని చేయడు. అంటే తండ్రి మాట వినప్పుడు ఏమవుతుంది? అట్లాగే మన ప్రభు అయిన మాట మనం కూడా వినని పక్షాన మనం నరకప్రాయం అయిపోతాము. తండ్రి కూడా చెప్తున్నాడు, మీరు మంచి పొజిషన్లో ఉండాలి, మంచిగా ఉండాలి అని తండ్రి ఎంతగానో తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మీరు పరలోక రాజ్య వారసులుగా మీరు నియమింపబడ్డారు. ప్రతి ఒక్కరూ అర్హులే, కాదే మీరు చేయవలసిన పని మీరు చేయండి అంటున్నాడు. ఫాదర్స్ డేకి తండ్రులు ఎంత పాత్ర ఉందో మన ప్రభు అయిన తండ్రి యేసుక్రీస్తు వారి పాత్ర చాలా ఉంది. తన ప్రాణాలను అర్పించాడు. ఏం చేశాడు? యేసుప్రభు వారి ప్రేమ ఏంటంట? ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎన్ని చేసినా నీ తండ్రి సహించాడు. నిన్ను కన్న నీ తండ్రి సహిస్తాడు. నా కుమారుడికి సరే ఇవాళ కాదు రేపు మారుతాడు, రేపు కాదు నేను మారుతాడు, ఎట్లా కొట్ట నా బిడ్డను మార్చుకోవాలని వాళ్ళ కొనివ్వటం, వాళ్ళకి నచ్చింది ఇవ్వటం, ఏదో ఒకటి చేసుకుంటూనే కన్న తండ్రి చేస్తాడు. మన యేసుప్రభు అయిన తండ్రి కూడా నా కుమారుడు ఏది చేసినా, ఎలాంటి పరిస్థితులు చేసినా సహిస్తున్నాడు. ఇవాళ కాస్తే రేపైనా మారుతాడు, నా వైపు వస్తాడు, వాక్యం వైపు చూస్తాడు, వాక్యం వైపు తొంగి చూస్తాడు, వాక్యం దగ్గరికి వస్తాడు అన్నాడు. ఏమంటుంది? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ప్రేమ ఉన్న చోట ఏమంటది? నెమ్మది ఉంటుంది. ప్రేమ కన్నీరు పెట్టిస్తుంది, ప్రేమ త్యాగాలను చేస్తుంది, ప్రేమ ఏమి ఇవ్వటాకైనా సరే సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. మనుషుల ప్రేమ ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే ఉంటుంది. మనుషుల ప్రేమ కొంతవరకే ఉంటుంది. మన తండ్రి ప్రేమ బయట వాళ్ళు మనం అందరం హేళనగా మాట్లాడినా, హేళనగా చూసినా, వేరేగా ఏం మాట్లాడినా, మనుషులు బయట ఇచ్చేసిన ఇంట్లో కన్న తండ్రి మాత్రం చాలా బాధపడిపోతారు. అమ్మో నా కూలి చెప్తా ఇప్పుడు. కానీ బయట వారు రకరకాలుగా ఉంటారు, రకరకాలుగా మన మీద లేనిపోయి కూడా మాట్లాడుకుంటారు. అమ్మో వాడు తాగుపోతాడంట, వాడు తిరిగిపోతాడంట, వాళ్ళకి అలవాటు ఉందంట, ఈ అలవాటు ఉందంటే బేటచ్చంగా బయట వాళ్ళు లేకపోయినా ఉన్నా వక్రీకరంగా మాట్లాడతారు బయట వాళ్ళు. అదే నిన్ను కానీ నీ తండ్రి అమ్మో నా కుమారుడు ఎలా అయిపోతున్నాడు, కన్నీరు కాచుకుంటాడు. ఇంట్లో భార్యకి చెప్పుకొని ఏంటమ్మా నేను బాగానే పెంచిన వాడిని, వాడు ఎలా బానిస అయిపోయాడు, ఏంటి ముందుకు బానిస అయిపోయాడు, పేకాడకు బానిస అయిపోయాడు, వ్యసనాలకు బానిస అయిపోయాడు, విభజనకు బానిస అయిపోయాడు, ఏంటి ఈ పిచ్చి ఎలా వచ్చింది అయ్యో అని తండ్రి నిన్ను కొట్టలేక తిట్టలేక లోపల నలిగిపోతూ బాధపడుతూ ఉంటాడు. ఎందుకని? నిన్ను కన్న తండ్రి గనక. బయట వారు ఎలా పడితే అలా మాట్లాడతారు బయట వారు. కానీ నీ కన్న తండ్రి మాత్రం నువ్వు ఎన్ని చేసినా సహిస్తూ భరిస్తూ లోపల తన భార్యకి చెప్పుకొని ఏడ్చుకుంటూ బిడ్డ ఏంటి అయిపోతాడు, నలిగిపోతాడు. కన్న తండ్రి స్వభావం. అట్లాగే నువ్వు ఎన్ని పాపాల్లో ఉన్నా మన తండ్రి అయిన యేసయ్య కూడా ఏమంటున్నాడంటే ప్రేమ దీర్ఘకాలం సహించును. ఎంత చేసినా సహిస్తున్నాడు. అయ్యా బిడ్డ కుమారా, నేను పరలోక రాజ్యాన్ని చేర్చాలనుకుంటున్నానా? ఒక్కసారి వాక్యం వైపు చూడు, వాక్యం దగ్గరకు రా, వాక్యం విను, నా ప్రేమను రుచి చూడు అని మన తండ్రి అయిన యేసు ప్రభువు కూడా అంటున్నాడు. నీ తండ్రి నీ కోసం ఎటువంటి త్యాగం చేసి ఉన్నాడో మన ప్రభు అయిన తండ్రి కూడా నీ కోసం తన ప్రాణాన్ని పానంగా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ మత్సరపడదు. అసలు ఏమాత్రం మత్సరపడతాను ప్రేమ. నువ్వెన్ని చేసినా నీ తండ్రి ఏమంటాడు? ఇంట్లోంచి గంటే కాళ్ళ బయట మన చుట్టాలు ఇంటికి వెళ్తాం, మనకు నచ్చినట్టు ఉంటే వాళ్ళు ఏమంటారు? పారా బాబు నీ ఇంటికాడ సాగించుకొని అంటారు. ఎంత చుట్టమైనా సరే, నీ సొంత అన్నమని సొంత చుట్టమని నువ్వు ఎవడైనా కానీ ఏమంటారు? 2 రోజులు పోగొడతాను, 3 రోజులు పోగా 5వ రోజు ఎప్పుడు వెళ్తారా అని ఎదురు చూస్తారు. మన ఇంట్లోంచి ఎప్పుడు వెళ్తారా ఇంట్లోంచి ఎదురు చూస్తారు. ప్లస్ ఏమో అదే నీ వేషాలు మీ ఇంటికాడ వేసుకోరు బాబు, మా ఇంటికాడ నువ్వు మాకు నచ్చినట్టు ఉండాలి అని చుట్టాలు ఏం చేస్తారు? బాధ పెడతారు. అదే నీ తండ్రి నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీ ఇంట్లో భరిస్తాడు. ఎందుకని? హల్లెలూయా. తండ్రిది ప్రేమ గనక. తండ్రి గెంటేలేడు ఇంట్లోంచి నిన్ను. నువ్వెన్ని చేసినా నీ తండ్రి నేను ఇంట్లోంచి గెంటలేడు. నా కుమారుడు ఇప్పుడు ఇలా ఉన్నాడేమో, రేపు రోజున మారుతాడేమో అని ఆశని నింపుకుంటాడు. కారణం ఏంటి? నింపుకోవడా కారణం
ప్రేమ. వాడిని కొట్టలేవు, మాట అనలేవు, తిట్టలేవు. ఈయనే లోపల నలిగిపోయి ఏడుస్తూ ఇంట్లో వచ్చి గెంటేయలేడు. కారణం ఏంటి? రక్త సంబంధము మరియు ప్రేమ. నీ తండ్రి అయిన యేసు కూడా నీతో చెబుతున్న మాట ఏంటి తెలుసా? ప్రేమ సహించును, ప్రేమ మత్సరపడదు. నువ్వెన్ని చేసినా నీ మీద కోప్పడదు, ప్రేమ సహిస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనుషుల ప్రేమ అనుకోండి, కొంతకాలం వరకు ఉంటుంది. యేసు ప్రేమ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. దేవుని ప్రేమ నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా కంటిన్యూస్గా ప్రేమిస్తూనే ఉంటాడు. నీ తండ్రి కూడా నువ్వు పనికి వెళ్ళి డబ్బులు తెచ్చినా తేకపోయినా ఏం చేయకపోయినా నీకు అన్నం పెట్టి పోషిస్తాడు తప్ప ఇంట్లోంచి పోరా అని ఉండవు. అనరు నా కొడుకు ఇక పోని ఏం చేస్తాం. ఈరోజు ఎంతమంది, చాలా మంది ఉన్నాడు కుమారుడు పని పాటలాగా బైరాగులుగా తిరిగి తల్లిదండ్రులుగా ఆధారపడే కుమారుడు చాలా మంది ఉన్నారు. అయినా తల్లిదండ్రులు భరిస్తే పాని నేను ముద్ద పెడుతున్నారు కానీ ఇంట్లోంచి గెంటేయగలిగారా? గంటలేకపోతున్నారు. కారణం ప్రేమ. నిన్ను కన్న తల్లిదండ్రులకి నీకు అంత ప్రేమ ఉంటే నీ కోసం సిలువ మీద ప్రాణాన్ని పెట్టి ఉన్నాడండి. ఆయనకి ఎంత ప్రేమ ఉండాలి? నేను ఈ భూమి మీద తెచ్చిన తండ్రికి ఎంత ప్రేమ ఉండాలి? హల్లెలూయా. అందుకే నీ తండ్రి ప్రేమ స్థిరకాలం ఎలా ఉంటుందో మన తండ్రి అయిన యేసు ప్రేమ కూడా దీర్ఘకాలం ఉంటుందంట. హల్లెలూయా. మనుషుల ప్రేమ ఎటువంటి ప్రేమ తెలుసా? ఇస్తే మేలు కోరుతారు, ఇవ్వకపోతే సావు కోరుతారు. మనుషుల ప్రేమ అంతే. నువ్వు ఇచ్చావు అనుకో, అబ్బా నువ్వు మంచోడు ఆడిగా అంటారు. ఇవ్వలేదనుకో, ఇక నువ్వు సత్యపోవడం అనుకో. నాకు అలాగే జరిగింది. ఒక వారం క్రితం ఒక అతను 10 రూపాయలు అడిగాడు కొట్టు దగ్గర. 10 రూపాయలు అడిగి నేను ప్రస్తుతంగా నా జోబులో అయితే లేవు, నేను అసలు జోబులో డబ్బులు పెట్టుకోను, ప్రస్తుతంగా అయితే లేవు బాబాయ్ అయ్యి అంటే కాసేపు చూసాడు కిందకి పోయి, నువ్వు పాస్టర్వా, ఇది 10 రూపాయలు లేవా, నువ్వు అది నన్ను తిట్టేసాడు కూతురు, వాడికి నేను అప్పివ్వాలా? అది ఎవడోరా నువ్వు అని పట్టుకొని నేను మాట్లాడతాడు, తలకెక్క పెట్టుకుంటాడు. అసలు ఎవడురా నువ్వు అని అడిగితే ఏం చేస్తాడు? వాడు నాకు అప్పించాగా, లేదా ఏదో ఉంచుకోమని అందించాగా, అసలు నువ్వు ఎవడోరా నన్ను తిట్టడానికి? నేనేం కలిగి ఉన్నాను? యేసుని కలిగి ఉన్నాను కనుక అక్కడ నెమ్మది వహించాను. బూతులు తిట్టాడు నన్ను, వాడు నన్ను బూతులు తిట్టాడు. 10 రూపాయలు ఇవ్వనందుకు. ఎందుకు ఇవ్వాలి సార్? నేను నీకు తాగడానికి 10 రూపాయలు నేను ఇవ్వాలా? తాగడానికి 10 రూపాయలు ఇవ్వాలంట నేను. అదిగా తిట్టేశాడు. ఇస్తే మేలు, ఇవ్వకపోతే మనుషులు ఏం కోరుకుంటారు? సావుని కోరుకుంటారు. మళ్ళీ రెండో దినమున ఒక 20 రూపాయలు కావాలి, కొట్లు మూసేస్తారు. అర్జెంట్ అంటున్నాడు. ఏ కొట్టు మూసేస్తున్నారు? ఇంట్లో బియ్యాన్ని కొట్ట ముందు కొట్టు మూసేస్తున్నారంట. ముందు కొట్టు మూసేస్తుంటే ఒక 20 రూపాయలు అర్జెంట్, నాకు టైం అయిపోతుంది, లేట్, అసలు టైం లేదు, లేట్ అని అంటున్నాడు. అది నా దగ్గర లేవు, ప్రస్తుతానికి అయితే లేవయ్యా, మనిషి రావాలి వచ్చే క్రితం అంటే, నువ్వు ఇచ్చి నువ్వు చేసి అప్పు అని నన్ను తిరగాలి చెప్తున్నాడు. ఏంటి ఆగి లేదు, నేను భాగ్యం ఉన్నట్టు, నేను ఆడికి ఏదో భాగ్యం ఉన్నట్టుగా వాడు నన్ను మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు ఇవ్వాలి సార్? నువ్వు తాగడానికా? నీకు తాగడానికి నేను ఉన్నానేంటి పక్కన? లేకపోతే నాకు ఏటీఎం అనుకున్నావా? అంటే మనుషుల ప్రేమ ఎటువంటిదంటే, ఇస్తే వాడు అబ్బాయి నంబర్ 1 మంచోడ్రా, నంబర్ 1 మంచోడ్రా అంటున్నాడు. మొన్న కూడా ఒక రోజు మా తెలిసిన వాడు అక్కడ అన్నాడు, అబ్బో మీ అన్నయ్య లేరా, మీ అన్నయ్య నంబర్ 1 నువ్వే అంటున్నాడు. మా అన్నయ్య దేనికి నంబర్ 1? నీతో కూడా తాగుతున్నాడు నంబర్ 1, నీకు ముందు పంపించాడు నంబర్ 1, నీతో కలిసి తాగినందుకు నంబర్ 1, నేను ఎందుకు నంబర్ 1 కాదు? నీ డబ్బులు ఎవరికైనా అన్న. ఎందుకంటే మా అన్నయ్య పొగిడాడు, నన్ను ఎందుకు తీసేసాడంటే వాళ్ళిద్దరు ముందు కొలీగ్స్, అందుకని పొగిడాడు మా అన్నయ్యనే. వాడి దారి వేయలేరా, వాడు అసలు అగంగానే ఎత్తాడు. అగంగానే నీకు ముందుకు ప్రోత్సహించేనేమో మంచోగా, అరే వద్దురా బాబు ఎందుకు తాగి ఆరోగ్యం ఆడుకుంటాను చెప్పవుగా. ఎలాగ చూసారా? మనిషి కోరుకునేది ఏంటి? ఇస్తే నువ్వు మంచోవి, ఇవ్వకపోతే నీ చావునే కోరుకుంటారు. కానీ దేవుని ప్రేమ, నిన్ను కన్న నీ తండ్రి ప్రేమ స్థిరమైంది, బలమైనది. లైఫ్ లాంగ్ నువ్వు చచ్చే వరకు నీ తండ్రి నువ్వు మంచంలో ఉన్న నీకు ఫుడ్ పెడతాడు. నా బిడ్డ అయ్యో జీవితాన్ని కోల్పోయాడు, వాడి కర్మ రాసి పెట్టింది అంతే, ఇక అయిపోయిందని. నువ్వు మంచంలో ఉన్న నీ తండ్రి నీకు అన్నం పెడతాడు, ఏమాత్రం జంపడు, అన్నం పెడతానే ఉంటాడు. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను ఆయన వైపు రప్పించడానికి ట్రై చేస్తాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రేమిస్తాడు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట ఆయన ప్రేమ.
హల్లెలూయా. అందుకే హ్యాపీ ఫాదర్స్ డే అనగానే ఈరోజు నాకు సంతోషంగా ఉంది. నా తండ్రి ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో సహించాడు, ఈరోజు ఎలా ఉన్నందుకు నా తండ్రి సంతోషపడుతున్నాడు. అందుకే నా తండ్రి నేను చెప్తున్న హ్యాపీగా చెప్తున్న మాట ఏంటంటే సార్, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ లోకంలో తండ్రి లేడు, కానీ నాకు ఆయనకన్నా ఎక్కువ నా తండ్రి యేసుప్రభువు. హల్లెలూయా. ఆయనకి చెప్పుటలో నాకు ఆనందం ఉంది. ఒకప్పుడు నా కోసం కన్నీళ్ళు వచ్చాడు, ఒకప్పుడు బాధపడ్డాడు, అయ్యో వీడు ఇంకా మారలేదే అని. ఇప్పుడు సంతోషపడుతున్నాడు, నా విషయమై సంతోషపడుతున్నాడు నా తండ్రి. హల్లెలూయా. అందుకనే దేవుని ప్రేమ కంటిన్యూస్గా ఉంటుంది. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా కంటిన్యూస్గా నేను లవ్ చేస్తూనే ఉంటాడు. అదే అంటాడు, ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, అరచేతిలో చెక్కుకున్ననంటివే, నా చేతిలో నక్షత్రం వంటివే. అరచేతిలో చెక్కుకున్ననంటివే, నా చేతిలో నక్షత్రం వంటివే. నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కొరకు పరిగెత్తిన ప్రేమ, నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కొరకు పరిగెత్తిన ప్రేమ. నా మీద పడి ముద్దాడిన నీ కౌగిలిలో జీవింతును. నా మీద పడి ముద్దాడిన నీ కౌగిలిలో జీవింతును. నా వలన నష్టమే కలిగిన, అవమానమునే కలిగించిన, నా వలన నష్టమే కలిగిన, అవమానములే కలిగించిన, నే కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యం ఇచ్చావా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశాడు తండ్రి? మీ తండ్రి ఏం చేస్తాడు? నువ్వు అక్కడికన్నా వెళ్తే బయట ఇంకా నా కొడుకు ఇంకా ఇంటికి రాలేదు రోడ్ల మీద కాసుకుని తిరుగుతూ ఉంటాడు తండ్రి. ఇంకా పిల్లవాడు రాలేదని. అందుకే అన్నాడు, నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కొరకు పరిగెత్తిన ప్రేమ. హల్లెలూయా. ఈ తండ్రి నువ్వు ఇంటికి రాకపోతే ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతగా ఎదురు చూస్తాడంటే, కుమారుడు ఇంకా రాలేదు, మా అబ్బాయి ఇంకా రాలేదు, మా అబ్బాయి అని కనపడ్డాగా పాపంతో ఇక అలిగెళ్ళిపోయినా సరే ఆ కాలువలు ఏమిటో, ఆ చెట్లు ఏమిటో, ఆ రైల్వే ట్రాక్ తిరుగుతాడు. పోతే పోయి అనుకుంటాడు. ఏ తండ్రి అయినా కన్నబిడ్డలో ఇంట్లో ఏడ్చుకొని సవాల్ చేసి నేను దత్తనాలు పో అని అంటే తండ్రి హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలరా? పోతే పోయాడని ఏ కాలువ ఏమిటో, ఏ రైలు పట్టాలేమిటో, ఏ బస్ స్టాండ్లు ఏమిటో కాళ్ళు దగ్గర తిరుగుతాడు. అమ్మో నా కుమారుడు ఆడు ఎంత గాలుగా ఉన్నాయి, ఎంత తాగుమోతా కానీ, ఎంత సెండాలు కానీ, పోతే పోయలేదు వదిలిపెట్టాడు తండ్రి. వెతుక్కుంటాడు. నా కుమారుడు ఏ కాలంలో పడ్డాడు, ఏ రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిపోయాడు, ఏ బస్ స్టాండ్కి వెళ్ళిపోయాడు, ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. అమ్మో నాయనని గబగబా కంగారు పడిపోయి గుండె ఎగిరి పడుతూ ఆయన ఎదుగుతాడు తప్ప సత్యాన్ని వదిలిపెట్టాడు. మన తండ్రి కూడా అంతే. నువ్వు ఎంత పాపంలో ఉన్నా పోతే పోనీ అనుకోడు, వెతికి 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 వాక్యం దగ్గర రప్పిస్తాడు. హల్లెలూయా. కాకపోతే ఆ ప్రేమని నీవు గుర్తించాలి. నీ తండ్రి నువ్వు లేనప్పుడు ఆ కాలువలు అమ్మటే, ఆ ట్రాక్లు అమ్మటే, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎంత ఎగిరెగిరి పడి తిరిగావండి. గుండె అదిరిపోయింది నీకోసం. అమ్మో వీడు చచ్చిపోతాడేమని అదిరిపడ్డాడు, తిరిగాడు. ఆ ప్రేమను నువ్వు గ్రహించగలిగావా? మన అట్ట ఎదుగుతాడులే అనుకుని నిర్లక్ష్యంగా తీసావా? కాబట్టి మన తండ్రి కూడా నీకోసం ఎదురు చూసి 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 ఏర్పరిచిన పరలోక రాజ్యం కోసం ఒక్కసారి చూడు వాక్యం వైపు. తండ్రి సంతోషిస్తాడు. నీకోసం ఆ తండ్రి తిరిగాడే కాళ్ళు అరిగేలాగా దాన్ని గుర్తుపెట్టుకో, నీ లైఫ్ బాగుంటుంది. మా అన్నయ్య కూడా అట్లాగే
తండ్రిలాగే మా అన్నయ్య పనిచేసి మమ్మల్ని పోషించడం, మమ్మల్ని చదివించడం. మా నాన్నగారు లేనప్పటికీ మా అన్నయ్య చదువు మానేసి 7th క్లాస్లో చదువు మానేసి మమ్మల్ని చదివించాడు. అది ఆ ప్రేమను నేను గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ కూడా మా అన్నయ్య కనపడి రోడ్డు మీద అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు అంటే డబ్బులు అడగాలని కాదు, కానీ నాతో మాట్లాడాలి. కూడా ఒక 500 కూడా 200 అని పలకరించడానికి అడుగుతాడు. డబ్బులు అడగడానికి కాదు, పలకరించడానికి అడుగుతాడు. అంటే అన్నదమ్ములు ఏం పలకరించుకుంటారు మామూలుగా? ఒక ఇంట్లో పలకరించుకోరు ఎప్పుడు కూడా. బాగున్నా పలకరించుకుంటారా? పలకరించుకోరు. అందుకే మా అన్నయ్య అంటే నాకు భయం, నేనంటే మా అన్నయ్య భయం. అందుకని ఏంటంటే ఏ కారణం దొరకదు కాబట్టి ఏం చేద్దామని కూడా 500 కూడా 200 కూడా అంటారు. ప్రేమను గుర్తుపెట్టుకుంటాను. మా అన్నయ్య చిన్నప్పుడు ఎన్నో పాపం పాటలు పాడగా ఒంటి మీద గాయాలు చూశాను. మా అన్నయ్య ఒంటి మీద వెనమాల తల మీద ఎన్నోసార్లు చెక్కలు పైనుంచి పడ్డాయి. ఆ చెక్కలు పడ్డప్పుడు ఒంటి నిండా గాయాలు, మేకు దిగిపోయి కాళ్ళు వాసి ఎన్ని చూసి ఏడ్చేవాడు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మా అన్నయ్య మీద ఆధారపడే పరిస్థితి ఉందా? నాకు లేదు. నాకే పునాది ఉంది. ఇప్పుడు మా అన్నయ్య మీద ఆధారపడలేదు. కానీ ఇప్పుడు మా అన్నయ్య నన్ను అడుగుతుంటే నేనేమనుకుంటా అంటే ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాను. అదే మా నాన్నగారు లేని సమయంలో మా అన్నయ్య ఎంతవరకు చదివించాడే, ఎంతో పాటుపడ్డాడే, మా కోసం మంచి బట్టలు కొన్నాడు, మంచి ఆహారాన్ని పెట్టాడు. ఏ రోజు కూడా మాకు కోటా బియ్యం కూడా తెలియదు. చిన్నప్పుడు కోటా బియ్యం కూడా తెలియదు. ఇప్పుడన్నా ఆరోగ్యం అని అంటున్నా కోటా బియ్యం, కానీ చిన్నప్పుడు నాకు తెలియదు అది కోటా బియ్యం. అట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని పెంచాడు మా అన్నయ్య. ఆ ప్రేమను నేను గుర్తు చేసుకుంటా ఇప్పటికీ. మా అన్నయ్య లేకపోతే నేను చదువుకునేవాళ్ళు కాదు, చదువు ఉండేది కాదు. మా అన్నయ్య త్యాగమే తండ్రి ప్రేమ. మా అన్నయ్య త్యాగమే ఈరోజు మేము నిలబడటానికి కారణం. అందుకే మా అన్నయ్య ఎప్పుడు డబ్బులు అడిగినా నేను మళ్ళీ అడగను. మా అన్నయ్య ఎప్పుడు వచ్చిన డబ్బులు అడిగినా ఇస్తానే తప్ప లేవని పంపిను. ఎప్పుడు అడిగినా అడిగి తీసుకోని అని ఇస్తా. ఇంకంతే మా ఇద్దరు మాట అందరం పలకరించుకోరు కదా. ఆ మాట అప్పుడు 500 అడుగుతాడు. ఆ ప్రేమను గుర్తు చేసుకుని నేను ఏం చేస్తాను? ఇస్తాను. కారణం ఆయన త్యాగము ప్రేమ నాకు గుర్తుంది కనుక. అట్లాగే నిన్ను కన్న తండ్రి నీ కోసం పరితపించినప్పుడు ఆ ప్రేమను అర్థం చేసుకుంటే నువ్వు మార్చబడతావు. అట్లాగే యేసయ్య నీ కోసం శిలువ మీద ప్రాణాలు అర్పించిన విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, అమ్మో నా తండ్రి యేసు నా కోసం ప్రాణాలు ఇచ్చాడే కాబట్టి నేను ఆయన కోసం మారాలి. నేను ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన కోసం నేను మారాలి. బ్రతుకు నీదే, కానీ ఆయన కోసం మారాలి. హల్లెలూయా. ఎందుకంటే తెలుసా ఆయన కోసం ఎందుకు మారమంటున్నాను తెలుసా? ఆయనతో నువ్వు పరలోక రాజ్యం ఉండాలంటే నువ్వు ఆయన కోసం మారాలి. హల్లెలూయా. వద్దు నాకు ఈ లోకమే కావాలంటే నీ కోసం నువ్వే చచ్చిపో హ్యాపీ. కానీ ఆయన కోసం నువ్వు మారాలంటే పరలోక రాజ్యంలో ఆయనతో నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? అయితే మారు. వద్దు నా సాగు నేనే చదువుతాను, నీ ఇష్టం. కానీ తండ్రి అలా వదిలిపెట్టడు. నేను తేలిగ్గా చెప్తున్నానేమో సత్య చావని, కానీ నిన్ను కన్నా తండ్రి చెప్పగలడా? గుండె మొక్కలైపోతుంది. అట్లాగే మన ప్రభు అయిన తండ్రి కూడా తేలికగా తీసుకోడు, ఎవరిని విడిచిపెట్టడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తాడు, ప్రేమించి వాక్యం వైపు నడిపిస్తాడు. హల్లెలూయా. అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 24 వరకు. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులను తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి
నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వెళ్ళాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కానెనను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువుని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకనని చెప్పాను. ఏమంటా, ఒక అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్కడ జాగ్రత్తగా, ఒక అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారట. ఓ రోజు తండ్రి నిలదీసి చిన్న కుమారుడు అడిగాడు, ఏమనంటే, నాన్న, నా ఆస్తిలో వాట నాకు ఎంత వస్తుందో అంత ఇచ్చేయి. నువ్వు ఇచ్చేదాకా నేను వెయిట్ చేయను, నువ్వు పోయేదాకా నేను వెయిట్ చేయను. కాబట్టి నా ఆస్తిలో నా భాగం ఎంతో నాది మొత్తం నాకు ఇచ్చేయి అని తండ్రితో రోజు గొడవ దిగాడు. తండ్రి సర్లే వీడు ఇబ్బంది పెడుతున్నాడు, ఎందుకు వీడు వాటాకి పంచేద్దామని తండ్రికి చూసి వాటా ఇచ్చేసాడు. కొద్ది రోజుల తర్వాత ఈ వాటాను తీసుకొని ఒక దేశానికి బయలుదేరాడు. ప్రయాణం అయ్యాడు, ఆ దేశం వెళ్ళాడు. తన డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయి మొత్తం అయిపోయింది. అంతా ఇప్పుడు డబ్బు మొత్తం నాశనం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక తను అనుకుంటున్నాడు, తనకి ఏమీ లేక పందులు మేపడానికి ఒక అతను అడిగితే పందులు మేపడానికి, ఆ పందులు మేపడానికి జాయిన్ అవుతాడు. జాయిన్ అయితే పందులు తినే పొట్టును తినడానికి కూడా తను సిద్ధపడతాడు. ఎవరు మంచిగా ధనవంతుడిగా ఉండేవాడు, నా దగ్గర నుంచి చక్కగా మంచిగా ఉండేవాడు, శుభ్రంగా ఉండేవాడు, మంచి ఆహారం భుజించేవాడు. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆస్తి విడదీసి ఆస్తిని తీసుకెళ్ళి పోగొట్టుకొని అన్నీ బాగొట్టుకున్నాడు, సమస్తం బాగొట్టుకొని ఎవరో తను జ్ఞాపకం చేసుకున్నాడంటే, మా నాన్న దగ్గర అనేక మంది కూలి వారికి భోజనం కలదు, కానీ నేనే ఇక్కడికి వచ్చాను. అయితే మా నాన్న దగ్గరికి వెళ్ళి వేడుకుంటా, అయ్యా నీ దగ్గర ఉన్న కూలి వారిలో నన్ను కూడా కూలి వారిగా చేసుకో అని చెప్పి నేను ఆయన ఎదుట మొదలుపెట్టుకుంటాను, అప్పుడు నన్ను ఆయన చేర్చుకుంటాడు అనుకున్నాడు. వచ్చాడు. తండ్రిని విడిచి అన్నీ పోగొట్టుకొని పందుల మధ్య పొట్టు తిని ఏమయ్యాడు, వచ్చాడు. చివరికి బానిసగా బతకడానికి కూడా సిద్ధపడి తన తండ్రి ఇంటికి బయలుదేరి వచ్చాడు. తండ్రి ఇంటికి బయలుదేరిన తప్పిపోయిన కుమారుడు దూరం నుండి చూసి తండ్రి, ఇక నా కుమారుడు వచ్చేస్తున్నాడని పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి నా కుమారుడు వచ్చినమ్మో అని చెప్పి గబగబా వెళ్ళిపోయి తన మెడ మీద పడిపోయి ముద్దు పెట్టుకున్నాడు. అయ్యా నా కుమారుడు ఇన్ని రోజులు అక్కడికి వెళ్ళిపోయేవరా అని ముద్దు పెట్టుకుని ముద్దాడే కానీ పోయావు గారు ఆస్తి తీసుకొని పోతావరా, నాకు తెలిసి నువ్వు చెడిపోతావని, నువ్వు బయలాగవని ఆస్తి మాత్రం గొల్ల చేసి వచ్చావా, పోగొట్టుకొని వచ్చావా అన్నాడా? అన్నదా. కారణం ఏంటి? తండ్రి. ఇక్కడ ఉన్నది ఎవరు? నిన్ను కన్నా తండ్రి కనుక ఆ మాటల్లా ఇతను ఏమనుకున్నాడు, నీ కూలి వాళ్ళగా నన్ను కూడా చేర్చుకొని ఒక ముద్దాన్నం పెట్టాయంటే వెంటనే కుమారుడిని సిద్ధంగా బాగా ఫంక్షన్ బ్యాండ్ బాజాలన్నీ సిద్ధపరిచి పట్టు వస్త్రాలన్నీ ఏర్పరిచి ఉంగరం దొరికి నా కుమారుడికి సిద్ధపరచండి అన్నాడు. ఎవరి ప్రేమ? తండ్రి ప్రేమ. హల్లెలూయా. తండ్రి ప్రేమ ఇక్కడ ఉంది కనుక తప్పిపోయిన కుమారుడు అన్ని పోగొట్టుకొని వచ్చినా తన మేడ మీద పడి ముద్దాడాడు తండ్రి. కారణం తండ్రి ప్రేమ అక్కడ నిలిచి ఉందనాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ప్రేమ. ఆ కుమారుడు ఏం చేశాడు? ఆస్తి కోసం గొడవడాడు. తండ్రి మీదకి లేచాడు కోపంతో, నా ఆస్తి నాకు పంచుతావు లేదని, మీరు మన మాటించేటట్టు లేవని చెప్పి ఇచ్చేసాడు. పోయింది. ఎరా నా మీద లేవు, ఆస్తి పంచమన్నావు, ఇప్పుడేం మొహం పెట్టుకోవచ్చాను అడిగాడా? నా కుమారుడు తప్పిపోయి వచ్చాడు, అమ్మో నాయన అని అలా కౌగులించుకొని మెడ మీద పడిపోయి ముద్దాడు. కారణం తండ్రి ప్రేమ కనుక. హల్లెలూయా. అట్లాగే నీవు కూడా తప్పిపోయి లోకంలోకి వెళ్ళినంత మాత్రం యేసుప్రభు నేను వదిలిపెట్టడు. తన వైపు చూడమని బ్రతుకున్నాడు, తన వైపు చూడమని ఆశపడుతున్నాడు.
నాన్న నా ప్రాణాలని సిలువలో నీ కోసం ఇచ్చాను నాన్న. నా ప్రేమ తండ్రి ప్రేమ, నేను కోపడను, నా వైపు చూడు, నువ్వు మారు. అది తండ్రి ప్రేమ నాన్న ఎదురు చూస్తున్నాడే తప్ప ఎక్కడా కూడా ఇదవ. తాను చివరికి ఎలాంటి దిక్కుమాలు బతికాడండి. ఆయన వెనక్కి వచ్చితే కుమారుని ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన ఏమీ అనకుండా ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ గల తండ్రి మనను ప్రేమించాడు. ఆ తండ్రి ఎంత తలుచుకున్నాడు, ఒక్క మాటల్లా ఎక్కడ ఏ ఊరు వెళ్ళేవరా, ఇన్ని రోజులు ఎక్కడ జీవించారా, ఆస్తి ఉందా పోయిందా తీసుకెళ్ళి అన్నాగా అనలా. ఒక్క మాట అయినా అడగకుండా ఆయనకు వస్త్రాలు తగిలించి ఉంగరం తొలిగి బ్యాండ్ మేళం పెట్టి దర్జాగా చేశాడు ఫంక్షన్. నా కుమార్ ఇంటికి వచ్చాడు, మనం బలిద్దాము, లేకపోతే నా ఏం చెప్పి చక్కగా ఇచ్చి మంచి భోజనం పెట్టాడు. ఊరందరికి కుమారుడు వచ్చినందుకే డబ్బు ఖర్చు పెట్టాడు, మంచి భోజనం పెట్టాడు. హల్లెలూయా. రేపు పొద్దున మనం కూడా మారినప్పుడు తండ్రి చాలా సంతోషపడతాడు. నిన్ను కన్న నీ తండ్రి అంత సంతోషపడితే పరలోక తండ్రి ఇంకెంత సంతోషపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళినప్పుడు లేదా అల్లరి చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, కొడతారు. స్కూల్కి వెళ్ళవేంట్రా అని కొడతారు. ఇంకొంచెం పెద్ద వయసు, కాలేజీ వయసు వచ్చి అయిన తర్వాత ఏం చేస్తారు, కొట్టరు. ఏం చెబుతానే ఇంకా వీళ్ళు ఏం చేస్తాం, పెద్ద వయసు వచ్చేసి కొట్టరు, మనతో మాట్లాడటం మానేస్తారు. అవునా కదా? ఇక కొట్టే స్టేజ్ పోయింది. స్కూల్ వయసులో కొడతారు, పెద్ద వయసులో కొట్టడం మానేసి మాట్లాడటం మానేసి. ఎంత బాధ అయ్యా, నేను మాట్లాడకుండా ఉండలేనయా. దెబ్బ కొట్టిన దానికన్నా ఈ మౌనం నరకమైన బాధ. నిజంగా నా జీవితంలో నాకు ఎలాంటి పరిస్థితులు లేవు, కానీ మా అమ్మ చిన్నప్పుడు నన్ను కొట్టేది. అంతవరకు నా పాత్ర, నాకు ఇచ్చిన తల్లిదండ్రుల పాత్ర పెద్దగా లేదు. కానీ నన్ను కన్నా నా ఆత్మీయ తల్లి పాత్ర మాత్రం ఉంది. ఏంటంటే నన్ను కన్నా నా ఆత్మీయ తల్లి పాత్ర ఏంటంటే ఎప్పుడన్నా మాటలు లేదనుకోండి, మా అమ్మ ఏం చేయదు, మాట్లాడదు. ఇంకా అది ఎలా ఉంటుందంటే గుండె పిండేసినట్టు అయిపోతుంది. గుండె పిండేసినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. గుండె పిండేసినట్టు అయిపోతుంది. నరకం. కొట్టున్నా బాగుండేదేమో. హల్లెలూయా. కొట్టున్నా బాగుండేదేమో. మా అమ్మ ఏంటి ఇలా మాట్లాడట్లేదు, మా అమ్మ ఏంటి మౌనం అయిపోయారని గుండె పిండేస్తూ ఉంటుంది. కారణం ఏంటి తెలిసిన? ప్రేమ. మనం కొట్టే వయసు కాదు, తిట్టే ఇది కాదు. కానీ ఈ అనుభవాలన్నీ నాకు జన్మించే తల్లిదండ్రుల దగ్గర జరగల, ఎందుకన్నా ఆత్మీయ తల్లి దగ్గర జరిగింది. మేము ఏదైనా పొరపాటు చేసినా, ఏదన్నా మాట కావకనా, ఏదన్నా చెప్పినప్పుడు కానీ వినలేదనుకోండి, మాట్లాడటం మానేసి మౌనం అయిపోతుంది. చచ్చిపోయినా బాగుండి అనిపిస్తుంది. ఆ మౌనం అలాంటి భయంకరమైంది. అది మాట్లాడకపోతే అంత బాధేస్తుంది, భయంకరంగా ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? ప్రేమ. వాళ్ళు దెబ్బ కొట్టినా కానీ కాసేపు మానిపోద్ది. అదే వాళ్ళు మాట్లాడకపోతే 10 దెబ్బలు తగిలిన దానికన్నా ఎక్కువ. కారణం ఏంటి తెలుసా? ప్రేమ. హల్లెలూయా. తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళినప్పుడు కొట్టేవారు. అప్పుడు ఆ స్టేజ్ పెద్ద అయిన తర్వాత ఏం కొడతారని వదిలేసి మౌనం అయిపోయేవాళ్ళు. అదే సమాధానం. అట్లా మా ఆత్మీయతలు మౌనం అయినప్పుడు మాకు ప్రాణం తీసేసినట్టుగా ఉంటుంది. హల్లెలూయా. ఇంకో మాట మనం చూసుకుందాం. ప్రేమకి నిలువెత్తు నిదర్శనం మన తండ్రి. నిలువెత్తు నిదర్శనం ఏంటంటే తన ప్రాణాన్ని మొత్తాన్ని మనకి త్యాగం చేస్తున్నాడు. మన లోకంలో ఉన్న తండ్రి నీ కోసం తన జీవితాన్ని సాక్రిఫై చేశాడు. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం సిమ్ కార్డులు ఆఫర్ ఇచ్చేవాడు. సిమ్ కార్డులు ఏం ఆఫర్ ఇచ్చేవాడు అంటే 10 to 6 నైట్ 10 to 6 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా ఫోను మాట్లాడి కూడా ఆఫర్ ఇచ్చాడు. అన్లిమిటెడ్ కాల్స్ ఎంతైనా మాట్లాడుకో. ఉదయం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలకు నీ ఇష్టం అని కంపెనీ ఒకటి ఆఫర్ ఇచ్చాడు. కంపెనీ ఒకటి ఆఫర్ ఇస్తే కొద్ది రోజులకి సర్వే చేశారు. ఏంట్రా బాబా అసలు ఈ సర్వే ఎట్లా జరుగుతుంది ఏంటని చూస్తే అసలు జనం అంతా ఏమనుకున్నారు, 10 to 6 ఇది ఎవరికి ఉపయోగం అయ్యా, ఎవరికి ఉపయోగం అసలు అది 10 to 6 అసలు ఎవరికైనా ఉపయోగపడే టైం కదా. అందరు నిద్రపోతారు, చుట్టాలు నిద్రపోతారు, అందరు నిద్రపోతారు. 10 to 6 ఎవరికి ఉపయోగం అని తిట్టుకున్నారు. అసలు ఈ సర్వే చేస్తే
10 to 6 అంట బిజీలు అన్నీ. 10 to 6 బిజీలు మొత్తం. ఎందుకు బిజీ? లవ్ బర్డ్స్ ఇది రెస్ట్ లేదంట. 10 గంటల నుంచి 6 వరకు అన్లిమిటెడ్ కాల్స్ అంట, నో రీఛార్జ్ అంట, మన ఇష్టం వచ్చిన మాట్లాడుకోవచ్చు అంటని ప్రేమికులు ఏం మాట్లాడుకునే వాళ్ళు అంట. అందులో మనం కూడా ఉన్నాలే ఏంటి, తెగ మాట్లాడుకునే వాళ్ళు అంట. అసలు కష్టం ఫోన్ బిజీ సర్వే చేస్తే ఆ సిమ్ ఇచ్చిన ఒకటి సర్వే చేశాడంట. మనం ఇచ్చిన ఆఫర్ ఎట్లా అనుకుంటారంటే 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా అసలు ఈ ఇచ్చిన డబ్బు అయిపోతూనే ఉందంట. ఆ రకంగా ఆఫర్ ఇస్తే వాడుకుంటున్నారు. ఎందుకని? వారు ప్రేమించుకుంటున్నారు కనుక, ఒకరంటే ఒకరి ఇష్టం కనుక ఆ సిమ్ కార్డు అలా వాడబడింది. అవునా కదా? లోకపరమైన ప్రేమకి ఆ రకంగా ఉంటే మన తండ్రి అయిన దేవుడికి ఇష్టపడతాం లేదా? మనం ప్రేమించిన వాళ్ళ కోసం నైట్ జాగారం అంతా చేసి ఫోన్ మాట్లాడుతున్నారు. మరి మన దేవుడు మనకి అంత ఇష్టం, మన తండ్రి మనకి అంత ఇష్టం. కాబట్టి మనం టైం ఇవ్వాలి, దానికి మనం ప్రేమించాలిగా. ఇష్టపడిన వ్యక్తి కాబట్టి ఆ టైంలో ఫోన్ మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. అవునా కదా? ఇష్టపడిన వ్యక్తి అయితే ఉంటా ఎంతసేపు పెట్టేదే చూస్తారు. ఇష్టపడిన వ్యక్తి కాబట్టి, వ్యక్తిగాలు కాబట్టి ఏం చేస్తారు? ఇష్టపడాలి. అట్లా మన తండ్రి కూడా మనకి ఇష్టమైన తండ్రి, మనం ప్రేమించాలంత ఇష్టంగా తండ్రిని ప్రేమిస్తే ఇష్టంగా గడపాలనిపిస్తుంది. వాళ్ళకి ఉదయం 6 అయితే ఇంకా టైం 10 తగ్గితే బాగుంది అనిపించింది, ఇంకా టైం లేదా అనిపించింది. అప్పుడు సినిమా ఆఫర్ టైం అప్పుడే అయిపోయింది 6 అని టెన్షన్. అట్లాగే మన తండ్రితో కూడా మనం గడిపితే ఆ సమయం వేరు. అలాగే ఇంకొక విషయం, మా తండ్రి ప్రేమకు వచ్చిన ఒక మాట, లాస్ట్ మాట వేసి ముగిస్తాను. గుడ్డుపల్లిలోనే మన నక్క అర్జునరావు బాబాయ్ అవుతాడు నాకు, నక్క అర్జునరావు అని. బాబాయ్ కుమారుడు పుట్టాడు. బాబాయ్కి మగ పిల్లల కోసం ఉంచుకున్నారు. కుమార్తె మొదటిగా అయితే కుమారుడు పుట్టిన్నాడు. లేక లేటుగా కుమారుడు పుట్టాడు. కుమారుడు పుడితే వాడికి ఒక రోజు ప్రాణం మీదకి వచ్చింది. బ్లడ్ ఏదో కప్పుతున్నాడు, ఏదో ప్రాణం మీదకి ఆపద వచ్చింది. అయితే బాబాయ్ ఇక ఏడుపు మొదలు పెట్టాడు. మామూలు ఏడుపు మొదలు పెట్టాడు. నైట్ ఒక 8 అవుతుంది అనుకుంటాను. నేను చూశాను ఆ రోజు. భుజం మీద వేసుకొని ఇక పరిగెడుతున్నాడు హాస్పిటల్కి. అమ్మో నా కుమారుడు, అమ్మో నా కొడుకు ఏమో నేను ఎంత డబ్బు ఖర్చు పెడతాను, అన్నయ్య మీ కాళ్ళు ముక్తారు, అన్నయ్య మీ కాళ్ళు పట్టుకున్నారు, అన్నయ్య అని వాళ్ళ అన్నయ్య కాళ్ళు పట్టేసుకుంటున్నారు. నా కొడుకుని బతికించండి అన్నయ్య, నా కొడుకుని ఎలాగైనా బతికించండి అన్నయ్య, వాడు బతకాలన్నయ్య వాడు బాగాలేదని అని అసలు కన్నీరు మున్నీరు అయిపోయి గుండెల మీద వేసుకున్నాడండి కొడుకుని. గుండెల మీద వేసుకొని పరిగెత్తాడు హాస్పిటల్కి. ఎంత ప్రేమించకపోతే ఆ కుమారుడిని ఆ గుండెల మీద వేసుకొని పరిగెడతాడు. హాస్పిటల్కి పరిగెత్తాడు, గుండెల మీద వేసుకున్నాడు. అండి ఇక వేసుకొని పరుగులు తీసాడు అంతే హాస్పిటల్కి. వాడికి ఏమైద్దో అనిపోయి ఆ ప్రేమ నిజంగా కుమారుడు అర్థం చేసుకుంటే మామూలు ప్రేమ కాదు. నిజంగా నేను ఆ ప్రేమ ఈరోజు నాకు జ్ఞాపకం వచ్చింది. వాక్యం చెప్తుంటే జ్ఞాపకం వచ్చింది. ఆ దినం నేను నా కళ్ళారా చూసా. బాబాయ్ భుజం మీద వేసుకుని ఉరుగుతున్నాడు వాడిని. అమ్మో నా కుమార్తె ఏమాట ఎంతమందికి దండం పెట్టాడు. నా కుమారుని బతికిండయ్యా, నా కొడుకుని బతికిండయ్యా, అయ్యా మీకు దండం పెడతాను, నేను ఎంత డబ్బైనా ఖర్చు పెడతానయ్యా అని చెప్పి ఆ రోజు భుజం మీద వేసుకుని ఉరికాడు. ఆ ప్రేమ వాడికి తెలుసా? వాడు పొందుకున్నాక అనుభూతి కానీ నాకు తెలుసా అనుభూతి. ఎందుకంటే ఆయన ఆ రోజు పరుగులు పెట్టిన విధానం నా కళ్ళ నీళ్ళు తెప్పించింది. ఈరోజు తెప్పించింది. నిజంగానే ఎంతో ప్రేమించకపోతే భుజం మీద వేసుకుని పరిగెత్తాడు. నా కొడుకు అమ్మో వాడికి ఏమైద్దో అని అంత ప్రేమించున్నాడు. నిజంగా వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది ప్రేమ. అనుభవించాం కాబట్టి మాకు అర్థం అవుతుంది. కంటి ముందు చూసాం కాబట్టి ఆ ప్రేమ మాకు అర్థమైంది. వాడికి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రేమ అర్థం కాదు. ఆ మానానేగా తీసేస్తాడు. కానీ ఆ రోజు ఆయన చేసిన త్యాగం చూసిన జనాలకు తెలుసు, లేదా నాకు లాంటి వ్యక్తులకు తెలుసు. నిజమే చాలా త్యాగం చేశాడు. ఆ రోజు పరిగెత్తాడు. ఇంట్లోంచి గబగబగా భుజాన్ని వేసుకుని పరిగెత్తాము. నా కొడుకు దండాలు పెట్టి గోలు మనం ఏడ్చేసాడు. ఏడ్చుకుంటూ పరిగెత్తాడు. ఏంటంటే అది తండ్రి ప్రేమ. ఆయన తండ్రి కనుక నా కుమారుడు ఎలా ఉన్నా సరే నాకు బతకాల్సిందే అని పరుగులు తీశాడు. ఈ రోజున ఆ ప్రేమను వాడు అర్థం చేసుకోగలుగుతున్నాడా? అర్థం చేసుకుంటే మా నాన్న ఏంటని అర్థం అవుతుంది. అట్లాగే మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నీ కోసం సిలువ మీద ప్రాణం పెట్టాడు. నువ్వు అర్థం చేసుకుంటే అది గొప్పతనం.
అర్థం చేసుకోలేదు సిలువు మీద ప్రాణం పెట్టే విధానాన్ని మన లోకంలో కలిసిపోతాం. దేవుళ్ళు కలవాలంటే ఆయన ప్రేమని నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి హ్యాపీ ఫాదర్స్ డే అంటే తండ్రి త్యాగము ప్రేమ ఉంది కనుక మన యేసయ్య త్యాగము ప్రేమ కూడా అలాగే ఇందులో ఉంది. హల్లెలూయా. కాబట్టి తండ్రి ప్రేమనే మనం జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను కన్న తండ్రి ఏంటి ఏ రకంగా పాటుపడ్డాడో ఆ రకంగానే యేసుప్రభు వారు కూడా నీకోసం ప్రాణాలు అర్పించున్నాడు. అందుకే ఒక మొక్క ఉంది, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ప్రేమ మధురం. ఈ దినం మనకు వాక్యం ఉద్దేశం ఏంటి? హ్యాపీ ఫాదర్స్ డే సందర్భంగా మన ఉద్దేశం ఏంటంటే తండ్రి ప్రేమనే మనం గుర్తించుకోవాలి. తండ్రి ప్రేమ వెనుక త్యాగము ప్రేమ ఉంది. ఆ ప్రేమను మనందరం గ్రహించాలని అర్థం చేసుకోవాలని ఈ యొక్క వాక్య ఉద్దేశము. ఇచ్చిన మాట దేవుడు దీవించి ఆశించి కాచి కాపాడుగాక. ఆమేన్. హల్లెలూయా.